హాయ్ హలో అండి రైతులందరికీ. మీరు చూస్తున్నారు బుడే లైవ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి వరిలో నీరు పెట్టడం ఎప్పుడు ఆపివేయాలి అని వీడియో తీయడం జరిగిందండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే వరిలో నీరు పెట్టడం ఎప్పుడు ఆపివేయాలంటే చూడొచ్చు. మా పొలానికి అయితే నీరు పెట్టడం ఆపేశానండి. కాలువ కొట్టాను, పొరగాలం అంటారు దీన్ని. కాలువ చేయడం జరిగింది. ఇలాగా నీరు ఆపడం వల్ల మంచి దిగుబడి అయితే వస్తుందండి. ఇలా ఎప్పుడు నీటిని ఆపాలి అని చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి. ఇది ఫీల్డ్లో ఇది కంకి అంటారండి. కంకి కొనలు సగం కంటే పైగా ఎర్రబడినట్లయితే ఇక నీటిని ఆపటం ప్రారంభించవచ్చు. చూసుకోవచ్చు ఒకసారి. ఫీల్డ్ అంతా కూడా కంకి సగానికంటే ఎక్కువగా ఎర్రబడడం జరిగింది. ఇలా ఉన్నప్పుడు నీటిని ఆపడం ద్వారా దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది, లేదంటే దిగుబడి నష్టపోతారు. చూడొచ్చు. వరిలో నీరు పెట్టడం ఆపేయడం మరొక గుర్తు ఏమిటంటే ఆకులు ఇలాగా కొసలు ఎరుపు రంగులోకి వస్తూ ఉంటాయండి. చూసుకోవచ్చు. ఇలా ఎరుపు రంగు వచ్చినప్పుడు నీరు పెట్టడం ఆపివేయాలి. ఇలా గనక ప్రతి రైతు చేస్తే మంచి దిగుబడిని అయితే వరిలో తీయవచ్చు. 40 నుండి 50 బస్తాలు దిగుబడి అయితే పక్కాగా వస్తుందండి. ఇలాగా నీరు కట్టడం వల్ల కొంతమంది రైతులు ఈ వాటరు ఇవ్వడంలో అలాగే తీసివేయడంలో చేసే తప్పులు కనుక చూసుకున్నట్లయితే మరి ఇలా ఉంటుందండి. చూడడానికి పచ్చగా ఉంటుంది, లోపల కంకులు మాత్రం ఎరుపు రంగులోకి వస్తాయి. చూడొచ్చు. కంకులు ఇలా ఎర్రబడతాయి. ఈ కంకి చూడండి, ఇది మొత్తం రెడ్ అయిపోయింది. ఆకులు మాత్రం పచ్చగా ఉన్నాయి. రైతులు ఏం ఆలోచిస్తారంటే ఈ ఆకులు కూడా ఎరుపు తిరిగిన తర్వాతే మిషన్ పెట్టి హార్వెస్టింగ్ చేయాలని అనుకుంటారు. అది చాలా పొరపాటు అండి. అలా చేయడం ద్వారా ఈ ముందుగా ఎర్రబడిన ఈ కంకి మీద ఉండే గింజలు అనేవి తాలుపోయి బరువు రాకుండా సత్తు గింజలుగా మారతాయండి. కాబట్టి కంకులు ఈ విధంగా ఎర్రబడిన తర్వాత ఈ ఆకులు ఎలా ఉన్నా సరే, పచ్చగా ఉన్నా ఎర్రగా ఉన్నా ఎలా ఉన్నా సరే మిషన్ పెట్టి హార్వెస్టింగ్ అయితే చేయించుకోవచ్చు. దీనివల్ల బరువు అయితే ఎక్కువ వస్తుంది, గింజ స్టామినా ఎక్కువ ఉంటుంది. రైతులైతే ఈ పొరపాటు అయితే చేయొద్దు. కంకి మాత్రమే మనకి ఇంపార్టెంట్ అండి, ఆకులు కాదు. కంకి ఎర్రబడిన తర్వాత మిషన్ పెట్టి హార్వెస్టింగ్ చేయించుకోండి. ఆకులు పచ్చగా ఉన్నా ఎర్రగా ఉన్నా ఎలా ఉన్నా ఏం పర్వాలేదు.